రాబోయేది చలికాలం. చలికాలంలో చెవి, గొంతు సమస్యలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్త. నేను డాక్టర్ యాలగడ్డ సుబ్బారాయుడు, సీనియర్ ఈఎన్టీ సర్జన్, రాయుడు ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీస్, గుంటూరు. ముఖ్యంగా మనకి చలిలోకి వెళ్ళిన వెంటనే చలికి కారణమయ్యే వ్యవహారం చెవులు. చెవులు ఎప్పుడు కూడా చలి నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి. చాలా మంది తెలియక ముక్కులో గాలి వ్యవహారం కన్నా కూడా చెవులు చాలా ఇంపార్టెంట్. చెవులకి స్కార్ఫ్స్ లాంటివి కానీ పెట్టుకోవాలి. అలాగే రెండోది హ్యూమిడిటీ. చలికాలంలో లోపల హీటర్స్ వాడటం వల్ల హ్యూమిడిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి హ్యూమిడిటీ లేకపోతే ముక్కు గొంతు ఊపిరితిత్తులు కూడా డ్రై అయిపోయి వచ్చే ప్రమాదాలు ఎక్కువ. కాబట్టి వాటికి ఎప్పుడు కూడా హ్యూమిడిఫికేషన్ సరిగా ఉంచుకోవాలి. అలాగే కోల్డ్ ఎయిర్ నేరుగా ఎక్స్పోజ్ అవ్వకుండా, ముక్కులోకి వెళ్లకుండా కూడా మాస్క్ లాంటివి కానీ స్కార్ఫ్ లాంటివి కానీ వాడుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కామన్ రైనో వైరస్ అనుకుంటాం. వీటిని ప్రొటెక్టివ్ గా ఉండటం కోసం కరోనాలో మనం నేర్చుకున్న పాఠాలను మళ్ళీ గుర్తించుకోవాలి. మాస్క్స్ పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, హైజీన్ గా ఉండటం చాలా అవసరం. ఈ విధంగా కనుక ఉంటే గనక ఈ చలి నుంచి కాపాడుకొని మనం వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు మీరు తెలుసుకోండి, మీ మిత్రులకు తెలిసే ప్రయత్నం చేయండి.